బాగా ఆకలిగా ఉంది, మ్యాగీ చేయవా? ఇంట్లో మ్యాగీ లేదు. తీసుకొచ్చి చేయవే. నాకు ఓపిక లేదు. సరే ఇదిగో, నాకు మ్యాగీ తెచ్చి నువ్వు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకో. ఏంటి ఎంతసేపు చేసావు? ఇదిగోండి మ్యాగీ. ఓకే థ్యాంక్ యూ. మీ కార్డ్. మరి నీకో? థ్యాంక్ యూ ఫర్ ది జ్యువెలరీ. దేవుడా, ఒక మ్యాగీ ఖరీదు 2 లక్షల. అండి హ్యాపీ పొంగల్. హ్యాపీ పూరి, హ్యాపీ ఇడ్లీ, హ్యాపీ దోశ, హ్యాపీ చట్నీ. అయితే ఎప్పుడు తిండిగోనేనా హ్యాపీ పొంగల్ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని. ఆ మొక్క తెలుగులో ఏడవచ్చుగా. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. అండి లాస్ట్ ఇయర్లో ఉన్నాను, పేమెంట్ చేయాలి రండి. A few moments later. అండి వెంకట సాయి బొటిక్లో ఉన్నాను, పేమెంట్ చేయాలి రండి. కుట్టే. A few moments later. అండి స్టేషన్ బ్యూటీ పార్లర్లో ఉన్నాను, పేమెంట్ చేయాలి రండి. ఏంది టాక్సీ నాకు ఎంత కొట్టాలమ్మా? 5000. The next day. అండి అకౌంట్లో డబ్బులు అయిపోయినాయి వైరా. నిన్నే కదా 30,000 వేసినప్పుడు అయిపోయినాయా? నువ్వు ఖర్చు పెట్టి నన్ను అడుగుతావేంటి? తెచ్చిపెట్టానే లాస్ట్లో ఎవరు కొట్టారు? నేను. బొటిక్లో ఎవరు కొట్టారు? నేను. పార్లర్లో ఎవరు కొట్టారు? నీ ఫోన్ లో నుంచి కాదు, నా ఫోన్ లో నుంచి. డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు? నేను అదేగా చెప్తుంది. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటమ్మా వాళ్ళు డల్లుగా ఉన్నా? నాకు తిరగాలని ఉంది. అవునా? చెప్పాలంట తెంగరు దానికి. చాలా ఇంకా చెప్పాలా? వర్క్స్ అయిపోయినాయి అప్ప? అయిపోయినా. ఎంతమ్మా? వద్దులే అన్నయ్య, పర్లేదు. చెప్పమ్మా ఎంత? ఆ శారీలో పావుని ఎంత అందంగా కనిపిస్తే అంత ఇవ్వండి. నా దగ్గర లేవు, అయిపోయినాయే. అండి ఫోన్ మర్చిపోయాను, తీసుకొని వస్తాను. తొందరరా. ఈ ఉంచవే, ఈసారి 50-50 తీసుకుందాం. అండి మన వీడియోస్ చూసి అందరూ బాగున్నాయి అని అంటున్నారు. మంచిదేగా. మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఈ పొట్ట తగ్గిస్తే. అమ్మో ఎక్సర్సైజ్ నేను చేయను, నా వల్ల కాదు. ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట తగ్గుతుంది. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ చేశాడు, వాడికి పెరిగింది. వాడే ఎక్సర్సైజ్ చేశాడు. వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మౌత్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు అంటే, వాడు రోజు నోట్లు వేసుకొని అన్నాడు, పొట్ట పెరిగింది. అందుకే నేనే ఎక్సర్సైజ్ చేయను, నా వల్ల కాదు, పోతాడు. అండి వాటర్ తెచ్చివ్వా. చలికాలం కదా, కొంచెం వేడి చేస్తే వచ్చు కదా. ఏంటి ఇంతరా వేడి చేసేది? టార్చర్ తట్టుకోలేక ఎక్కడికైనా దూరంగా వెళ్దాం అనుకుంటా కొన్నాళ్ళు. ఆగండి నేను వస్తాను. ఆడకూడదు, ప్రశాంతంగా ఉండనివా? డిమార్ట్ లో సరుకులు ఇప్పించండి, మళ్ళీ మీరు ఎప్పటికొస్తారు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. భార్యను కంట్రోల్ చేయటం ఎలా? పొద్దున్నే నిద్ర లేచి. అది భార్య కాదు, భయాన్ని కంట్రోల్ చేయడం ఎలా. అందుకే ఆ కళ్ళజోడు పెట్టుకొని చదవమనేది. ఏమి చెప్పినావే? రెండిటికి పెద్ద తేడా ఏందో, రెండు ఒకటేగా. భార్యను కంట్రోల్ చేయడం ఎలానో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో చేయండి. బాగా ఆపిల్గా ఉంది, తినడానికి ఏమైనా చేయండి. ఏం చేయమంటావు? చపాతి. చాలా రోజుల తర్వాత. ఎదురా బాగా ఆకలేస్తుంది, నేంటి ఇంకా రాలేదు. ఏమండి అయిందా? ఎన్నిసార్లు పిలవాలి? మార్చేసావా? అంటే అది
నీ అందరినీ చూసి మాడిందే, నా తప్పేమీ లేదే. సో స్వీట్. ఇంకో చేసుకొని రండి. ఓకే, కొంచెం దగ్గర రండి. స్మైల్. భుజం మీద చేయండి. ఏమండి, సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి? ఏముంది, మనసుతో బాగా ఆలోచించి మన బుర్రతో బాగా విశ్లేషించి చివరికి భార్య ఏది చెబితే అది చేస్తే సంసారం సాఫీగా సాగిపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.